రవి గారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా వ్యవహారాలు నడిపారు. ఇండియా మీద ఆంక్షలు కావచ్చు, లేకపోతే తారీఫ్ వార్ కావచ్చు, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు చైనా అధ్యక్షుడిని ఆయన కలుసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది? అంటే ఇండియా మీద ఆంక్షలు కానీ, లేదంటే ఫర్దర్గా చైనాకేమో లొంగిపోయినట్టు ఆల్మోస్ట్ కనపడుతుంది. ఏం చూడబోతుంది? నిజంగా ఇది అంతర్జాతీయ విషయాల్లో భారతదేశము మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ ట్రంప్కి చాలా క్లోజ్, వాళ్ళిద్దరు దోస్తులు. మొన్న కూడా ఆయన నాకు చాలా ప్రియమిత్రుడు, అలాంటి తండ్రి ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇది ఏదో మాట్లాడాడు ట్రంప్. కానీ తనకు ప్రత్యర్థిగా అంతర్జాతీయ విషయాల్లో ప్రత్యర్థిగా భావించబడుతున్న తర్వాత రెండవ స్థానంలో ఉన్న చైనా అధ్యక్షుడితో ఒప్పందం కుదుర్చుకున్నారు. చైనా మీద అమెరికా అంతకుముందు తాను పెంచిన టారిఫ్లు 10% తగ్గించారు. ట్రంప్ది టారిఫ్ టెర్రరిజం. ఈ టారిఫ్ టెర్రరిజం కేవలం వాణిజ్యానికి ఉద్దేశించింది కాదు, దాని ద్వారా అమెరికా ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నారని అందరి ఉద్దేశం. అందుకనే చైనా ఏమాత్రం తగ్గలేదు. ట్రంప్ ఇండియా, చైనా, బ్రెజిల్ ఇలా చాలా దేశాల మీద టారిఫ్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచేసి విచ్చలవిడిగా మాట్లాడినప్పుడు కూడా చైనా అలా నిగ్రహంగా ఉండిపోయింది. వాళ్ళు ఏం తగ్గించలేదు, సరే కదా మేము కూడా అంతే పెంచుతామని వాళ్ళు కూడా అంతే పెంచారు. ఇప్పుడు ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో దక్షిణ కొరియాలో సమావేశం, దానికి హాజరై వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం వాళ్ళ మీద అవి 10% టారిఫ్లు తగ్గించారు. అలాగే రేర్ అర్త్ అవి సరఫరా చేసుకోవడము, ఎగుమతుల విషయంలో కూడా పరస్పరం ఆంక్షలు సడలించుకోవాలని వాళ్ళు నిర్ణయించారు. ఎవరైతే ఇంకొక అతి ముఖ్యమైనది ఏంటంటే G2 సమావేశం అని దాన్ని పేర్కొన్నారు. G2, G10, G7 ఇలా ఉంటాయి కదా, గ్రూప్ 7, గ్రూప్ ఇది. G2 అంటే ఏంటి? ఒకటి అమెరికా, ఇంకోటి చైనా. దీనికి అమెరికా ఒప్పుకోవడమే ఒక పెద్ద సంచలనం. ఎందుకంటే అమెరికా మేమే చాలా గ్రేట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని పెట్టారు కదా. సో బారక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ అమెరికా, చైనా కలిసి గ్రూప్ 2 అన్న మాట వాడారు ఒకసారి, 1-2 సార్లు వాడారు. కానీ తర్వాత G2 అనేది వాడడానికి అమెరికా పెద్దగా ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ చాలా అంతా మేమేం చెప్తున్న ట్రంప్ ఈ చర్చలను G2 చాలా ఉపయోగపడింది అని, అంటే చైనాను సమాన ప్రత్యర్థిలాగా గుర్తించడానికి, తల ఒగ్గడానికి కూడా అమెరికా సిద్ధమవుతుంది అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. మూడో విషయం, భారతదేశం అంటే ప్రధానమంత్రి మోదీ సరిహద్దు వివాదాలు ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా చైనా సందర్శించటము, కొన్ని అవగాహనకు రావటం, దీని మీద అమెరికా నిప్పులు తొక్కింది. మా ప్రత్యర్థి దగ్గరికి మీరు ఎలా వెళ్తారని. కానీ ఇప్పుడు ఆయనే వాళ్ళతో ఒప్పందానికి వస్తున్నారు. కాబట్టి దీని నుంచి భారతదేశానికి ఏం జరుగుతుంది అనేది మీరు అడిగిన ప్రశ్న అది చాలా కీలకమైంది. భారతదేశానికి ఏమి జరగదు. ఎందుకంటే ఈ సమయంలో భారత ప్రతినిధి వర్గం ట్రేడ్ టాక్స్, వాణిజ్య చర్చలు జరుపుతుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ అన్ అగ్రిమెంట్ విల్ బి వర్క్డ్ అవుట్ అని ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ట్రంప్. కానీ ఎక్కడ నేను తగ్గుతాను, నేను టారిఫ్లు తగ్గిస్తానని ఆయన ఎక్కడ చెప్పడం లేదు. వెసులుబాటు కల్పించడానికి కూడా సిద్ధం కావటం లేదు. ఇంకా చెప్పాలంటే రష్యా నుంచి, అంటే ఇంకేదో మూడో దేశం నుంచి మనం చమురు తక్కువ ధరకు ఇస్తుంటే కూడా కొనకూడదు అని ఆయన ఆంక్షలు పెట్టాడు. ఆ ఆంక్షలకు తల ఒగ్గినట్టే కనిపిస్తుంది. ఇంతకుముందు మేము చెప్తే పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధు ఆపేశారు అన్నాడు. ఇప్పుడు నేను చెప్తే భారతదేశం అంటే ప్రధాని మోదీ చమురు కొనుగోలు నిలిపేస్తామని నాకు హామీ ఇచ్చారు నా ఫోన్ సంభాషణల్లో దీపావళి నాడు అని చెప్తున్నారు ఆయన. నిజంగానే దానివల్ల మనం గత వారం చర్చించినట్టు ఎక్కువ లాభం పొందుతున్న రిలయన్స్ కంపెనీ కానీ ఇంకొందరు ప్రైవేట్ ప్లేయర్స్ మేము ఆపేస్తున్నామని దాదాపు బహిరంగంగానే చెప్పేశారు. హరీందర్ పూరి అనే కేంద్ర మంత్రి ఇటీవల ఒక సదస్సులో మాట్లాడుతూ, అఫ్ కోర్స్ వీ గాట్ మెనీ ఛాన్సెస్. ఇంతకుముందు మేము 27 దేశాల దగ్గర చమురు కొంటుంటే ఇప్పుడు 40 దేశాల దగ్గర కొంటున్నాం, కాబట్టి కొన్ని చోట్ల ఆపినా పెద్ద నష్టం లేదు అని. అంటే దీని అంతటి సారాంశం ఏమంటే రష్యా దగ్గర మనకు చౌక ధర అయినా చమురు కొనడానికి అమెరికా ఇష్టపడలేదు, కాబట్టి మనం వెనక్కు తగ్గుతున్నాము అనేది స్పష్టమవుతుంది. ఇలా ఒక్కొక్క విషయంలో భారతదేశం తల వంచి అమెరికా ముందు ఒక మెట్టు దిగుతుంటే వాళ్ళేమో గట్టిగా నిలబడిన వాళ్లకు
వాళ్ళతో రాజీకి వస్తున్నాడు. ఇప్పుడు భారతదేశం ఏదైనా సాధించుకోవాలి అంటే మనం కూడా ఇంత పెద్ద దేశం మూడో స్థానం మనదే కదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చెప్తారు కదా. అటువంటిప్పుడు మనం ఎందుకు అలా నిలబడడం లేదు అనేది ఒక ప్రశ్న. ఇంకా ఉద్యోగాలు దాని మీద సరే ముఖ్యంగా అవమానకరమైనది ఏమంటే అమెరికాలో వర్క్ పర్మిట్ల మీద ఉన్న వాళ్ళు మళ్ళీ వాటిని రెన్యూ చేసుకోవాలి, పునరుద్ధరించుకోవాలి, వాటి ఎంతగా కొనసాగవని ఒక ప్రకటన చేశాడు ట్రంప్. ఆ ప్రకటనకు భారతీయ ఇండియన్ ఇమేజెస్ వాడాడు. అంటే నేను ఇది ఇండియన్స్ను ఉద్దేశించింది అని ఆయన చాలా ప్రత్యక్షంగా చెప్తున్నాడు. ఇంత చేస్తున్నా కానీ మన ప్రభుత్వం నుంచి, ప్రధానమంత్రి నుంచి ఒక చిన్న అసమ్మతి, ఇది నిజం కాదు, అది ఇలా జరగలేదు, ఆయన చెప్తే మేము వినలేదని అటు ఇటు చెప్పడమే తప్ప ఇంకోటి జరగడం లేదు. కాబట్టి భారతదేశం గట్టిగా నిలబడమే ఇక్కడ బ్రిక్స్ ఈ మధ్య ఉదాహరణకు బలోపేతమైంది. బ్రిక్స్ వల్ల మల్టీపోలార్ అనేక మార్గాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో చైనాతో జరిగిన అనుభవం చూసినా కానీ గట్టిగా నిలబడితే భారతదేశానికి కూడా ఈ ఆంక్షలు, ఈ కక్షలు, ఈ పంపివేతలు ఇవి తగ్గుతాయి. మరి దానికి మోదీ సర్కార్ సిద్ధపడుతుందా అంటే ట్రంప్ ఈ మాటలతో పాటు ఒక మాట చెప్తున్నాడు, భారతదేశంతో వాణిజ్య ఒప్పందం తొందరలోనే పూర్తి అవుతుంది అని. అది మన వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి మనమైతే ఈ షరతులకు తల వంచే ఒప్పందం ఫైనల్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అది ఏమీ సరైంది కాదు. రైట్ సార్.